Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో యూఎస్డిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం ఎక్కువగా వినపడే పదం ఏంటంటే యూఎస్డిటీ టెదర్, యూఎస్డిటీ అనేసి మనం వింటూ ఉంటాం. ఈ యూఎస్డిటీ అంటే ఏంటి అని అంటే క్రిప్టో మార్కెట్కి అది బేస్ కరెన్సీగా మనం వాడతాం అన్నమాట. మనం ఇండియన్ కరెన్సీ నుంచి డైరెక్ట్గా క్రిప్టోలో మనం కరెన్సీ కొనడానికి బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ కొనాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సో మనం అది అంత పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి మనం ఈ యొక్క క్రిప్టో మార్కెట్లో మనము ఏదైనా కరెన్సీ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ తీసుకోవాలి అంటే యూఎస్డిటీ అనే బేస్ కరెన్సీ మనకు అవసరం అవుతుంది. సో మన ఇండియన్ కరెన్సీని మనం ముందు యూఎస్డిటీగా మార్చుకుంటాం, అంటే మన ఇండియన్ కరెన్సీతో యూఎస్డిటీ కొనుక్కుంటాం. యూఎస్డిటీ ద్వారా మనము క్రిప్టో ఎక్స్చేంజెస్లో మనము దాన్ని ఏ కరెన్సీ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఏదైనా కావాలంటే మనం ఆ కాయిన్ మనం పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి యూఎస్డిటీ ఒకటి వింటాం మనం, అదేవిధంగా యూఎస్డి. అది జనరల్గా మనకి ఏంటంటే యూఎస్డి అంటే అమెరికన్ డాలర్. అది మెయిన్గా వరల్డ్ మార్కెట్లో మనకి అది ప్రైమరీ రిజర్వ్గా మనం ఆ కరెన్సీ అది మామూలు జనరల్ మార్కెట్లో ఎక్కువగా మనం యూఎస్డి అని వింటాం. ఆ యూఎస్డి వేరు, ఇది యూఎస్డిటీ వేరు. ఈ యూఎస్డిటీ అనేది మనం క్రిప్టో మార్కెట్లో మనం ఈ యొక్క బేస్ కరెన్సీగా మనం వాడతాం అనమాట. సో కాబట్టి ఈ యొక్క వర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్రిప్టో మార్కెట్లోకి వచ్చేటప్పటికి చాలా యూఎస్డిటీలు కనిపిస్తాయి. మరి యూఎస్డిటీ అనేది బేస్ ఒకటి కామన్గానే ఉంటుంది. కాకపోతే మనము ఆ యొక్క యూఎస్డిటీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ నెట్వర్క్ వాడతాం, అందులో VP20 లేకపోతే ట్రాన్ నెట్వర్క్ వాడతామా, ఇథీరియం నెట్వర్క్ వాడతామా, ఇంకా లేకపోతే పాలిగానా, లేకపోతే ఇంకెలాగా డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ప్రతి కాయిన్ మన యూఎస్డిటీ కింద మనం చిన్న లోగో మనం చూస్తాం. BP20కి వచ్చేటప్పటికి ఇట్లా ఈ విధంగా ఎల్లోగా ఉంటుంది. అదేవిధంగా ట్రాన్కి ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే ఇథీరియం కూడా ఉంటుంది, బ్లూ కలర్ లాగా ఉంటుంది. సో మనకేంటంటే ఈ యొక్క కరెన్సీ మనం సేమ్ యూఎస్డిటీ అనేది బేస్ సేమే, కానీ మనం ఏ యొక్క నెట్వర్క్ వాడుతున్నామో అన్న దాని మీద మనకి అది యూఎస్డిటీ BP20 యూఎస్డిటీ ట్రానా లేకపోతే ఇథీరియం అన్నది మనం డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనము అది ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడే మనం క్రిప్టోలో కన్ఫ్యూజ్ అవుతాం. సో కాబట్టి అది మనం కొద్దిగా ఆ యొక్క బేస్ నాలెడ్జ్ మనకు ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మన యొక్క బేబీలింక్ ప్రాజెక్ట్లో మనము ఈ యొక్క ప్రాజెక్ట్లో వాడేది యూఎస్డిటీ BNB చైన్, అంటే బైనాన్స్ యొక్క నెట్వర్క్ మనం వాడతాం. దాన్నే BSC నెట్వర్క్ అంటారు, BNB చైన్ అంటారు, BNB స్మార్ట్ చైన్ అంటారు, BP20 అంటారు, అదేవిధంగా BSC నెట్వర్క్ అని. కానీ ఈ పదాలు ఎక్కువ మనం ఈ యొక్క బైనాన్స్కి సంబంధించిన నెట్వర్క్ వాడేటప్పుడు మనం యూస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన మెయిన్ ప్రాజెక్ట్కి, మన బేబీలింక్ ప్రాజెక్ట్కి కావాల్సింది BNB రిలేటెడ్ నెట్వర్క్కి సంబంధించిన యూఎస్డిటీ. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ ప్రాజెక్ట్లో వాడేటప్పుడు ఎవరి దగ్గరైనా యూఎస్డిటీ తెచ్చుకునేటప్పుడు మీ BP20 ఆర్ BNB చైన్ యొక్క యూఎస్డిటీ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇచ్చి మీరు డబ్బులు పంపించుకొని ఒక యూఎస్డిటీ BNBకి సంబంధించిన యూఎస్డిటీ తెప్పించుకోవాలి. సో కాబట్టి మనం ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్, ఇంకో నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ అట్లాగా మనం చేయడానికి అవ్వదు. సో సేమ్ మనం ఏ నెట్వర్క్ అడ్రస్ ఇస్తామో అవతల నుంచి కూడా సేమ్ అదే నెట్వర్క్ నుంచి వాళ్ళు కూడా పంపించాలి. సో కాబట్టి కంపల్సరీగా మీరు మీ అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు ఈ యొక్క విషయాన్ని కూడా చూసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా ఇది మనం క్రిప్టోలో బేస్గా యూఎస్డిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఫర్దర్గా మనకి యూఎస్డిటీ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా బేబీ కాయిన్ ఎలాగా తీసుకోవాలి, అదేవిధంగా BNB కూడా మనకి గ్యాస్ ఫీజ్ కోసం కావాలి. సో ఇవన్నీ కూడా నాకు వీడియోస్ చేసి పెట్టమని నాకు మెసేజ్ పెడుతున్నారు. నేను ఫర్దర్గా అవన్నీ కూడా రోజుకొక వీడియోని చేసి నేను పెడతాను. సో కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్. ఆ విషయంలో అప్ అండ్ డౌన్ అనేది కామన్గా ఉంటుంది.
సో ఈరోజు కొని రేపు తగ్గిపోయింది ఏంటి అని కంగారు పడకూడదు. అది అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ అనేది కామన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిమంది ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టా ఫ్రీ ప్రాజెక్టా అని అడుగుతున్నారు. మినిమం $10 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది గ్యారంటీ అయినా మన డబ్బులు లాస్ అవుతాయి అని కూడా అడుగుతున్నారు. అట్లాంటి ఆలోచన ఉంటే మటుకు మనం క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. క్రిప్టో మార్కెట్ 100% రిస్కీ, అదేవిధంగా 1000% మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకొని మన ఈ యొక్క మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతాం అన్న దాని మీదే మనం ఇన్వెస్ట్ చేయాలి తప్పితే కానీ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మనం ఎక్కువ ఆశపడి ఎక్కువ ఇది చేసుకోకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క క్రిప్టో మార్కెట్లో మనం ప్రతిదీ కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. డిపెండ్ అయితే మటుకు మనకి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఈ బేసిక్ థింగ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన నేను ఎట్లా బేబీ కాయిన్ కొనాలి, ఎట్లాగా USDT కొనాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. ఫర్దర్గా ఏదైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.